హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఏమండి ఎవరు ఏ గుడికి వెళ్ళమని చెప్తే ఆ గుడికి వెళ్ళి మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఎవరు ఏ దోషాలు ఉన్నాయని చెప్పారో ఆ దోషాలకి శాంతులు చేశామండి. ఇంట్లో నిత్యము మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఇతరులందరూ కూడానేమో వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా వాళ్ళు బాగున్నారండి. మేము ఎన్ని పూజలు చేసినా సరే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, అనారోగ్యాలు పాలవుతున్నారు, లేకపోతే మేము ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాము, కొత్త ఉద్యోగాలు రెసెషన్ పీరియడ్ వచ్చేసింది అండి, ఇలా మాకు ఉద్యోగాలు పోయినాయండి, లే ఆఫ్లు అండి, ఇవన్నీ మనం వింటున్నాం. దీనికి కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం ఏమిటంటే మీకు గురుబలం తక్కువగా ఉండడం. గురువు అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము ఒక గురుగ్రహమేమో అనుకుంటాం. కాదు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యులు వారు. ఈ దేవతల గురువు కూడా శుక్రాచార్యుల వారి శిష్యుడు అనమాట. అయితే గురుమండలము ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. గురువు అంటే ఒక మనిషి అనుకుంటాం. కాదు. గురువు మండలం అంటే గవర్నెన్స్, ఒక పరిపాలన. ఒక గవర్నమెంట్ ఎలాగో అలా గురుమండల వ్యవస్థ. అంటూ శుక్రాచార్యుడు వస్తాడు, ఆదిశంకరుడు, ఈ యొక్క గురుగ్రహము, తర్వాత కృష్ణుడు, దత్తాత్రేయుడు, ఇలా మనము దక్షిణామూర్తుల వారు, వీళ్ళందరినీ రమణ మహర్షి, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా కూడా మనకి గురుమండల వ్యవస్థలోకి వస్తారు. మనకు ఇప్పుడు రాబోయేటటువంటి 6 నెలల కాలంలో 2026 సంవత్సరం వరకు మనం చేయబోయేటటువంటి దాంట్లో ఈ యొక్క గురుడు 2/6/2026 సంవత్సరం వరకు కూడా మనకి మిథున రాశిలో ఉంటాడు. అంటే తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క రాహువు మనకి ఎక్కడ ఉంటాడండి? రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. వీడు నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా మార్పు లేదు. అలాగే శనిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ శనిగ్రహము వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇక మిగతా గ్రహాల గురించి మీకు తెలిసిందే. రవి నెలకొక చొప్పున మారుతూ ఉంటాడు. ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి 14వ తేదీన ఈ యొక్క రవి గ్రహము మకర రాశిలోకి వస్తాడు. మకర సంక్రమణం అంటాం. అలాగే కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి జనవరి నెలలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి మేజర్ గ్రహాలను మనం తీసుకొని ఈ 6 నెలల కాలంలో మనకి అనేకమైనటువంటి ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఏ మార్పులు వస్తున్నాయో మనం చూసుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమండి మేము విదేశాల్లో ఉంటున్నామండి, అయితే మా జాబ్ కోసం H1B వీసా లేదు కూడా, మరి అది వస్తుందా? మేము అక్కడ ఉండి మేము ధనం అయితే సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగాలు కూడా మనకి కొంతమందికి సాఫ్ట్వేర్ జాబులు పోయినాయండి, మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటాయా అండి? ఆ తర్వాత మాకు ఎప్పుడు వస్తుందండి? లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి మా అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయింది, మరి వీళ్ళు వివాహం అవుతుందా, మరి చేసుకుంటే బాగుంటుందా? తర్వాత అబ్బాయి చేసేసుకుని లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండి తల్లిదండ్రులతో మాట్లాడకుండా అయిపోయాడు, అత్తగారు మామగారు ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. రకరకాల సమస్యలు అనమాట. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. మరి తల్లిదండ్రులు పాపం వార్ధక్య దశకు వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, మగవాళ్ళు దాన్ని చేసి పంపిస్తున్నారని వీళ్ళు కొంచెం జలస్నెస్ అనేది మానవ సహజం. అందుకని ఎందుకు పంపిస్తున్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నావు అని చెప్పేసి గొడవలు. వాళ్ళ వల్ల అలా అటేమో ఇటు తల్లిదండ్రులకు పంపలేకుండా వీళ్ళు ఉండలేరు, అటేమో భర్త ఏమో నాకు రెస్పెక్ట్ లేకుండా ఉండలేవు, ఇవ్వట్లేదు, నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు అంటారు. అకౌంట్స్ చూస్తే జాయింట్ అకౌంట్లు, ఇలా అనమాట. సో రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఒకటేనండి, గురుమండల వ్యవస్థని కదపడం ఎలా, అది రావాలి. అది కేవలం గురువు వల్లే వస్తుంది. అందుకనే దీంట్లో ఏంటంటే మోడ్రన్ సైన్స్ని యొక్క
ఇది కావాలి మనకి. మోడర్న్ సైన్స్, నాసా లైవ్ రిపోర్ట్స్. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే ఎవరు చెప్తారండి? నాసా ఒకటే చెప్పగలదు. నాసా రిపోర్ట్స్లో గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది, దాని యూనిట్సే తెలియనటువంటి వాళ్ళంతా కూడా జాతకాలు చెప్తే ఎలా మీరు ఇదవుతారు? ఇప్పుడు జూపిటర్ వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ అనేటటువంటిది నాసా ఇస్తుంది. యూనిట్స్ తెలియాలి కదా జాతకం చెప్పేటప్పుడు. కాబట్టి మనకి ఉన్నటువంటి దీనివల్ల రకరకాల మంది దగ్గరికి వెళ్ళామండి, మేము జాతకాలు చెప్పించుకున్నామండి, మరి మాకు రిజల్ట్స్ రావట్లేదంటే ఇదే కారణం. వాళ్ళకి యూనిట్సే తెలియదు, ఇంకా జాతకాలు ఏం చెప్తారు? కాబట్టి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు మనం చెబుతాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకు కాల్ చేయండి. అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మనము ఈ యొక్క ప్రజాసేవలో భాగంగా మరి మన ఛానల్ ఓనర్లు అయినటువంటి ప్రదీప్ గారు వీళ్ళంతా కూడా మీకు ఈ అవకాశాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఈ 6 నెలలలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఎలా ఉన్నాయండి అని అంటే, ఈ అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహము, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. అలాగే ఈ యొక్క వ్యయములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన, వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి అంటే మనకి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎక్కడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఏమండి మేమేం వెళ్ళమండి, మేము చక్కగా మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నామండి, ఏ గొడవల్లోకి వెళ్ళమండి అంటే కుదరదు. ఏదో ఒక గొడవలో అవి పంపిస్తాయన్నమాట. అంటే తెలిసిన వాళ్ళకి షూరిటీలు సంతకాలు పెట్టడాలు, ఇలాంటివి బ్యాంకు డబ్బుల విషయాల్లో షూరిటీలు పెట్టడాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా అవుతుంది. ఏమంటే కేవలం యూట్యూబ్లో ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు యూట్యూబ్లను మనం తీసుకోండి, వాటిల్లో మామూలుగా చిన్న చిన్న అనవసరమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళకే 14 మందికి మరి కోర్టు నోటీసులు వచ్చింది. ఏంటంటారు? అదంతా టైం అనమాట కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఎవరైతే బిల్స్, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా చేశారో అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి కాంట్రాక్ట్ల కోసం డబ్బులు అనేటటువంటివి, బిల్స్ ఇంకా శాంక్షన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా లేట్ అయినప్పటికీ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు లేట్ అని నిరాశపడి వదిలేయకూడదు అనమాట. అలాగే మందు, పొందు ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ అష్టమ రాహు ఇంకా ఎక్కువ చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ కూడా నియంత్రణ చేసుకోవాలి. అలాగే పేగులు కోసేస్తారన్నమాట ఆపరేషను. తెల్లాకల మనోహర్ అని ఉన్నాడు, చూసుకోండి, లావుగా ఉండేవాడు. పేగులు కోసేసి బాడీలో మొత్తం తీసేశారంట. తీసేస్తే పీడియాట్రిక్ ట్రీట్మెంట్ అంట. లావుగా సన్నగా అయిపోయాడు. నేను తినలేకపోతున్నానండి అన్నాడు. ఎందుకురా బాబు ఇదంతా చేసుకుని ఉంటే తెగ తాగేసామండి అనేవాడు. కాబట్టి ఇలాంటి ఆపరేషన్స్, సర్జరీస్ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయి. కోర్టుల వరకు వెళ్ళిపోయారు. ఎంతమంది చెప్పినా సరే రాజీ అవ్వడం లేదు మీరంతా కూడా. మరి ఇలాంటి వాళ్ళంతా కూడా రాజీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీ తల్లిదండ్రులు మీకు కళ్ళు బాగున్నా లేకపోయినా మళ్ళీ నెలకు ఒక 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఇల్లుని ఖాళీ స్థలంలో అల్లుడి చేత లోన్లు తీయించుకొని, తలకాయ ఉన్నవాడు ఎవడైనా అల్లుడి దగ్గర లోన్ తీసుకుంటాడా? లోన్ తీసుకొని ఇల్లులు కట్టిస్తే మనకి కాపురం, మా అమ్మాయి జీవితం సజావుగా ఉంటుందని హెల్ప్ చేయాలనేటటువంటి మోటోతో వెళ్తే అవి రివర్స్ అయ్యి మళ్ళీ మామగారికి రెంట్ కట్టట్లేదు నెల నెలని అల్లుడు అపార్థం చేసుకోవడం, ఈ రకంగా మామగారి మీద కోపంతో భార్యని వదిలేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అవి ఏం చేయాలండి రెమెడీస్? మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా మంచిగా నా జాతకం బాగుపోవాలి, ద్విగుణీకృతం అవ్వాలి అని అనుకునేటటువంటి వాళ్ళు దేవతా వృక్షాలు ఉన్నాయి. రావి, తర్వాత జమ్మి, జువ్వి, మేడ్ చెట్టు. మీ ఊర్లో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. దేవాలయానికి మీరు రోజు వెళ్ళాలంటే బద్దకిస్తారు. కాబట్టి దేవాలయాల్లో ఉండేటటువంటి డిమాండ్ మొత్తం అందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్న చెట్లు
రావి చెట్టు కానీ ఈ యొక్క మేడి చెట్టు కానీ కుండీలో మీరు చిన్నవి వేసుకొని దానికి మీ ఇంట్లోనే పెట్టుకొని చక్కగా దొడ్లో పెట్టుకొని దానికి నిత్యము తులసి కోటకి ఏ విధంగా అయితే పూజ చేస్తామో మరి ఆ విధంగా ఆ చెట్లకి అన్నిటి కూడా రోజు నీళ్లు పోస్తూ పూజ చేస్తూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ, ఓం కేతవే నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ ఈ 3 మంత్రాలతో మనము ఈ యొక్క రాహుకేతువుల్ని మరి స్మరించుకున్నట్లయితే తప్పకుండా శనీశ్వరుణ్ణి మీ యొక్క సర్ప దోషాలు కూడా పోవడం జరుగుతాయి. ఇది మొదటిది. రెండవది పెరుగు దానం చేసుకోండి. ఈ యొక్క పెరుగుని మనం ఏం చేస్తామో, పెరుగు అనేటటువంటిది మీరు ఇవ్వడం వల్ల మీకు దరిద్ర బాధలు అంతరించిపోయి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనకి ఈ యొక్క బగళాముఖి అమ్మవారు అంటామండి దశమహావిద్యల్లో. ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడము లేదా ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. ఈ యొక్క సాధనలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. దుర్గమ్మవారు ఇలాగా అన్ని లక్ష్మి ఇవన్నీ హైయర్ ఎనర్జీస్. సో తొందరగా మనకు అయిపోవాలంటే అప్సరస సాధనలు చేసుకోండి. అప్సరస యక్షిణీ సాధనలు మీకు చక్కగా మంత్రం మేము ఇస్తాము. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ యొక్క మర్రి చెట్టు నీడ తగిలే విధంగా ఆ మంత్ర జపం చేసుకోవాలి. ఇవి మనిషి కంటే కొంచెం ఎక్కువ ఎనర్జీస్ ఉన్నటువంటివి. మరి ఆ సాక్షాత్తు పరాశక్తి ఆదిపరాశక్తి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ చిన్న చిన్న దేవతలను చేసుకోవడం ద్వారా మీ పరిహారాలు బ్రహ్మాండంగా మీకు అవ్వడం జరుగుతాయి. ఇకపోతే గోవు పృష్ఠభాగములో మీరు పూజ చేసుకోండి. తులసి యొక్క చెట్టుకి మీరు చక్కగా పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపంతో నాగులు పాములు ఎలా ఉంటాయి చూసారు, ఆ పాములను కూడా మీరు స్మరించుకుంటూ మీరు చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శరవణ భవాయ నమః అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. పేదవాళ్ళకి మరి ఈ యొక్క సాధువులకి మీకు వికలాంగులకి మరి వీరందరికీ కూడా వికలాంగులకి బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళకి వికలాంగత్వము వీళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క 6 నెలలు మీరు నెంబర్ 1 లాగా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.